అందరికీ నమస్తే అండి. నా పేరు లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి. తెలంగాణ శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా గత 12 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తూ ఉన్నాను. బాల గంగాధర్ సార్ గారు, తను మంజులావాణి. మేము 12 సంవత్సరాల నుంచి కూడా ఈ తెలంగాణ శరీర అవయవదాతల సంఘం అనేటటువంటి సంస్థ ద్వారా అవయవదానం మీద చాలామంది ఇంకా మమ్మల్ని వెన్నంటి ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి అవయవదానం మీద విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నాము. డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారి యొక్క నేతృత్వంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం యొక్క సహకారంతో ఈ సంఘం అనేటటువంటిది ముందుకు నడుస్తూ ఉంది. మేము చేసేటటువంటి విస్తృతమైనటువంటి పర్యటనలు కానివ్వండి, సెమినార్లు కానివ్వండి, ఇంకా మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అవయవదానం, దేహదానం, నేత్రదానం, రక్తదానం అనేటటువంటి వాటి మీద విశిష్టమైనటువంటి కృషి చేస్తూ జిల్లాల వారీగా కూడా అనేక కళాశాలల్లో సెమినార్లు, అవయవదానం మీద అవగాహన సదస్సులు అనేటటువంటివి నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో అవయవదానం మీద చక్కని ఒక సమాజహితమైనటువంటి చర్చ జరగడం జరిగింది. ఆ చర్చలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు కానివ్వండి, మన వైద్య శాఖ మంత్రి గారు అయినటువంటి రాజనరసింహ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే జీవో ఉందో, ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది నిన్న. అది నోటోలో ఏమైతే ఉన్నాయో ఆ నోటోలో ఉన్నటువంటి సూచనల ప్రకారమే సోటో అంటే స్టేట్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అనమాట. నేషనల్లో ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు నడుస్తున్నాయో అవయవదాత గురించి, అవే ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయిలో కూడా జరగాలి అని చెప్పేసి మేము గత ఈ 10 సంవత్సరాల కాలం నుంచి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాము. వైద్య శాఖ మాత్యులను కానివ్వండి, సీతక్క గారిని కానివ్వండి, మరి మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారిని కానివ్వండి, గాంధీ గారిని కానివ్వండి, ఇలా మా సంస్థ సభ్యులము మేము వీలైనప్పుడల్లా కలుస్తూ ఈ యొక్క ప్రతిపాదనలు మేము వాళ్ళ ముందు పెట్టి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లేలాగా చేయడం జరిగింది. అయితే అందులో ప్రతిపాదించినటువంటివి ముఖ్యమైనటువంటివి ఏంటంటే, అవయవదాత ఎవరైతే ఉన్నారో అవయవదాత యొక్క అంత్యక్రియలు అనేటటువంటివి ప్రభుత్వ లాంఛనాలతోటి జరగాలి అని ఒకటి. రెండోది, అవయవదాత కుటుంబ సభ్యులని నేషనల్ ఫెస్టివల్స్ డే సందర్భంగా వాళ్ళని కనీసం మనం గౌరవించుకోవాలి. అది మన కనీస బాధ్యత. ఎందుకంటే ఒక అవయవదాత సైనికుడితో సమానం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. మరికొందరికి తాను ప్రాణదానం చేస్తూ తాను మరణిస్తున్నాడు. మరణించినా జీవించండి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి. సో ఆయన కుటుంబంలో, ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబం రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఆ కుటుంబంలో ఒక సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినప్పటికీ కూడా కనీసం అవుట్సోర్సింగ్ జాబ్ అయినా సరే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా 10,000 రూపాయలు ఒక ఆయన చనిపోయినందుకు వారి కుటుంబానికి అది సరిపోదు, కానీ కనీసం మినిమం అంతన్నా ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీటన్నిటి ఫలితంగా నిన్న జరిగినటువంటి దాంట్లో కేటీఆర్ గురి ఒక మంచి వారు కూడా మంచి ప్రతిపాదన చేయడం జరిగిందంటే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వీలైతే అసెంబ్లీ నుండే మేము ఒక ఆర్గాన్ కంపెయినింగ్ చేద్దాము అని చెప్పేసి ప్రజలందరికీ కూడా పిలుపునిద్దాము, అందరూ ఎమ్మెల్యేలు కూడా దీనికి సహకరించాలి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే హరీష్ రావు గారు కూడా చాలా మంచి సూచనలు, విలువైనటువంటి సూచనలు చేయడం జరిగింది. మన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు కానివ్వండి, నాగేంద్ర గారు కానివ్వండి, ఇలా వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతిస్పందించి దీనికి ఏకతాటి మీద వచ్చేసి ఏదైతే బిల్ పాస్ చేయాలనుకుంటున్నారో ఆ బిల్లు పాస్ చేయడానికి తమ యొక్క పూర్తి మద్దతుని, ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ఏదైతే రిక్వెస్ట్ చేశామో అవన్నీ కూడా వాళ్ళు త్వరలో జీవోగా తీసుకొస్తూ ఉన్నారు. నిన్నైతే బిల్లుని ఆమోదం తెలపడం జరిగింది. స్పీకర్ గారు యొక్క అనుమతితోటి దాన్ని అనుమతించడం జరిగింది.